భద్రాచలానికి ఒక పేటెంట్ ఉంది. ప్రతి సంవత్సరం చాలా పవిత్రంగా అద్భుతంగా చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా ఎక్కడ చిన్న పొరపాట్లు కూడా జరగకుండా ఉండే విధంగా అధికారులందరూ అనుభవజ్ఞులు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను ఇంటికి చెప్తూ కూడా పోవటం లేదు. గతంలో అనేక పర్యాయాలు ఇక్కడ చేసిన అధికారులు ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మైన్యూట్గా ప్రతి అధికారి పోవాలి. గౌరవ కలెక్టర్ గారు కూడా ప్రీవియస్ ఉన్న వీడియోస్ ఒకసారి చూసుకోండి. కళ్యాణం అయిన తర్వాత లాస్ట్ టైం అనుకున్నప్పుడు చీఫ్ మినిస్టర్ గారు, నేను, మిగతా మంత్రులు పక్కన ఉన్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిలు కొంచెం ఇబ్బంది పడ్డారు. కరెక్ట్గా ఐడెంటిఫికేషన్ ఉండాలి. ఐడెంటిఫికేషన్తో పాటు మన ఎండోమెంట్ వాళ్ళు సమ్ ఆఫీసర్స్ వాళ్ళకు ఉంటారు. వాళ్ళు ప్రాపర్గా రిసీవింగ్ కానీ ఎగ్జిటింగ్ కానీ ప్రాపర్గా హ్యాండిల్ చేయండి. 1 or 2 జడ్జెస్ మాటల మధ్య కొంచెం అనీజీగా ఫీల్ అయ్యారు. మళ్ళీ రిపీట్ కాకుండా చూడండి. అదే రకంగా గోదావరి నదిలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి దాన్ని ఎక్స్ప్లెయిన్ జరిగింది. దాన్ని ఎమ్మెల్యే గారు చెప్పింది కూడా ప్రాపర్గా దాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా చూడండి. రాముల వారు అంటే ఒక ఖమ్మం జిల్లాకే రాముల వారు కాదు, ఒక తెలంగాణ రాష్ట్రానికే రాముల వారు కాదు, అందరు భక్తులకి రాముల వారే. తప్పకుండా మన వివిఐపి అన్నప్పుడు వివిఐపికి అందరినీ అక్కడ చూడండి. చూసి వీలైనంత వివిఐపిని మినిమైజ్ చేయగలిగితే బెటర్. వివిఐపిని ఇంక్రీజ్ చేసుకోకుండా మినిమైజ్ చేయగలిగితే దెన్ ఈ కంట్రోల్లో లా అండ్ ఆర్డర్ కానీ భక్తులకు సౌకర్యార్థం కానీ మనం చేసే వసతులు ఇవ్వగలుగుతాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాపర్గా చేసింది. డెఫినెట్గా బిఫోర్ దట్ 27th లోపు మళ్ళీ ఒకసారి నేను couple of hours స్పెండ్ చేసేటట్టు మళ్ళీ టైం స్పెండ్ తీసుకొని డెఫినెట్గా ఇక్కడికి రావడం జరుగుతుంది. రోడ్డు ఇంటర్నల్ ఉన్న రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థను కానీ క్లీన్ చేసే కార్యక్రమంలో కూడా ఇప్పటి నుంచే పులిపెంటిలో లోకల్ మున్సిపాలిటీ హెల్త్ కింద వస్తుందో కార్పొరేట్ గ్రామ పంచాయతీ క్లీనింగ్ ఆ కార్యక్రమం కూడా ప్రాపర్ చేయండి. గతంలో కంటే మెరుగైన సేవలు భక్తులకు ఇచ్చే విధంగా మీ శాఖలలో పాత్ర పోషించాలని నా పక్షాన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.